ఫ్రెండ్స్, డ్వాక్రా డబ్బులతో దొరికిన జగన్ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాటిని పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా మహిళలకు ఒక పెన్షన్ స్కీమ్ ఉండేది. సాధారణంగా పెన్షన్ అప్పట్లో 65 ఏళ్ళకు వచ్చేవారు. డ్వాక్రా మహిళలకు 60 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేవారు. అందుకు గాను ప్రతి నెల ఎంత అని కొంత మొత్తం కట్ చేసుకునేవారు. 18 నుంచి 60 ఏళ్ళ మహిళలకు అప్పట్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ప్రతి ఏడాది 365 రూపాయలు చెల్లిస్తే చాలు. రాష్ట్ర ప్రభుత్వం చొప్పున మరో 365 రూపాయలు జమ చేసి వారికి 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకు 500 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే 2013, 2014 తర్వాత ఇందులో నమోదును సైతం ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల మంది వాటాదారులు ఉన్నారట. లబ్ధిదారులు ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి 2,100 కోట్ల రూపాయలు చేరింది. అయితే మొత్తాన్ని జగన్ సర్కార్ క్యాష్ తీసేసుకుందని, ఆ డబ్బు మొత్తం ఎల్ఐసి దగ్గర ఉండేదట. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వమే 500 రూపాయలు కడుతూ ఉండేది. అయితే ఆ డబ్బును ఏం చేశారు అంటే, శర్ప పరిధిలో ప్రత్యేకమైన ఖాతాలో ఉంచినట్టు అప్పట్లో జగన్ సర్కార్ కూడా తెలియజేసింది. అయితే 60 ఏళ్లకే పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జగన్ జరిగింది. దీంతో 500 రూపాయల పెన్షన్ డ్వాక్రా మహిళలకు ఆపేశారు. ప్రస్తుతం ఆ డబ్బును సిస్టమ్ నుంచి తప్పించేశారు. కాబట్టి వాస్తవానికి ఆ డబ్బును వెనక్కి ఇచ్చేయాలి. ఈ డబ్బును ఇవ్వలేదంటూ కూడా ప్రముఖ వార్తాపత్రిక ప్రకటన జరిగింది. మరి ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.